పూరా లోకల్. ఒకవేళ జీవోలు రిజర్వేషన్లను పెంచుతూ గనక ఒకవేళ జీవోలను జారీ చేస్తే ఎవరైనా అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు కోర్టులకు వెళ్తారు. వెళ్ళినప్పుడు అప్పుడు కోర్టు అడుగుతుంది, వివరాలను అడుగుతుంది, ఎందుకు పెంచడానికి గల కారణాలను అడుగుతుంది. అప్పుడు సుప్రీంకోర్టు నుంచి అడ్వకేట్లను పిలిపించి రాష్ట్ర ప్రభుత్వమే మంచిగా వాదోపవాదాలు చేసి వీళ్ళు 56% ఉన్నారు కానీ 42% ఇచ్చాము, వీళ్ళకి సరైన ప్రాతినిధ్యం లేదు అని ఒకవేళ మరి వాదోపవాదాలు కనుక జరిగినట్లయితే కోర్టులు ఖచ్చితంగా వాటిని గుర్తించడానికి అవకాశం ఉంది, సంతృప్తి చెందడానికి కూడా అవకాశం ఉంది. మండల్ కమిషన్ రిపోర్టు కూడా అంతే కదా. 1990లో మండల్ కమిషన్ అమలు చేసినప్పుడు కోర్టులు కొట్టేసింది, సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం సుప్రీం కోర్టే కొట్టేసింది, దానికి స్టే ఇచ్చింది. తర్వాత మళ్ళీ ఎప్పుడు 93లో 9 మంది ధర్మాసనం ఏంటిది అని అంటే 27% చెల్లనేరుతాయి. ఎందుకంటే ఆర్టికల్ 15 క్లాజ్ 4 అనేది రాజ్యాంగంలో ఈ వెనుకబడిన వర్గాలకు, విద్యా ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన వర్గాలకు ఇవ్వవచ్చు అని ఉంది. దాని ఆధారంగా మేము రిజర్వేషన్లు ఇస్తున్నాము అని మొత్తం ఏంటంటే సానుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చింది. వర్గీకరణ జడ్జిమెంట్ కూడా మొదట వ్యతిరేకించింది, మొన్న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు చాలా సానుకూలంగా చక్కగా అనుకూలంగా మొత్తం ఏంటంటే జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి ఇవాళ హైకోర్టు కొట్టేస్తుందా, సుప్రీంకోర్టు కొట్టేస్తుందా, హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టుకు పోతాం, సుప్రీంకోర్టు ఫైనల్గా ఏం నిర్ణయం ఇస్తుంది అనేది వేరే విషయం. ఈ రాష్ట్ర ప్రభుత్వము కొట్టేస్తుందని ముందుగానే ఊహించి అసలు అమలు చేయకుండా పోవటము అని అంటే దుర్మార్గం. అంటే నీకే ఉద్దేశం లేదు, అమలు చేయాలనే ఉద్దేశం లేదు. ఒకవేళ కొట్టేస్తే కొట్టివేయనియండి, మేం పోరాటం చేస్తాము. ఈ కోర్టుల యొక్క గుణగణాలు ప్రజలకు తెలిసిపోతాయి, ఏ ఉద్దేశంతో కొట్టింది, ఏ సాకులు తెలియజేసింది. తర్వాత సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఏ సాకులు చెప్తుంది, లేకపోతే దాంట్లో ఏమైనా మార్పు వస్తుందా, అది ప్రజలకు తెలుస్తుంది. ఇవాళ నితీష్ కుమార్ అక్కడ 63% కులగణన వస్తే రిపోర్ట్ వస్తే దాన్ని అమలు చేయడం జరిగింది, కోర్టు కొట్టేసింది. కొట్టేస్తే సుప్రీంకోర్టులో నడుస్తుంది. రేపో ఎల్లుండో సభ్య సమాజం అంతా చూస్తుంది. అప్పుడు సుప్రీంకోర్టు కూడా వ్యతిరేకంగా ఇస్తే దేశమంతా కూడా బగ్గున మండుతుంది. దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు ఇప్పుడు చైతన్యవంతమయ్యారు, తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రానియండి, రేవంత్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటే ఈ 2 జీవోలు తీస్తూ అమలు చేయాలి, చిత్తశుద్ధి ఉంటే అమలు చేయాలి. హైకోర్టులో వచ్చినా సుప్రీంకోర్టులో వచ్చినా అది నీకు సంబంధం లేదు. అది కోర్టులు వస్తే మేము దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు ఆ తర్వాత అవసరమైతే రాజ్యాంగ సవరణ పోవాలా వద్దా, రాజ్యాంగ సవరణ చేసినా అది నిలబడుతుందా లేదనంటే మొత్తం ఓటు బ్యాంకు ద్వారానే మొత్తం ఏందనంటే ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఫోర్స్ తోటే పోవాలా అనే విషయాలు మేము తేల్చుకుంటాం. అంటే కాంగ్రెస్ యొక్క చిత్తశుద్ధి ఈరోజు మనకు అర్థమవుతుంది. అంటే ఈ విషయంలో ఏమో కోర్టు కొట్టేస్తుందని మొత్తం కేంద్రం మీద తోసేస్తున్నావు. మరి నువ్వు కామారెడ్డి మేనిఫెస్టోలో బీసీ సప్లాన్ గురించి చెప్పడం జరిగింది, అదేవిధంగా అనేక అంశాలు తెలియజేయటం జరిగింది. మరి బీసీ సప్లాన్ ఎందుకు పెట్టలేదు అంటే నీ చేతుల్లో ఉన్న వాటినేమో నువ్వు చేయటం లేదు. బీసీ సప్లాను కాంగ్రెస్ ప్రభుత్వం చేతుల్లో ఉంది. బీసీ మంత్రివర్గంలో 8 శాఖలు ఇవ్వాలి మన జనాభా ప్రకారం, ఇప్పుడున్న దాని ప్రకారం కులగణన ప్రకారం. ఎమ్మెల్యే సీట్లలో పెంచాలి, ఎమ్మెల్సీ సీట్లలో పెంచాలి, నామినేటెడ్ సీట్లలో పెంచాలి, బడ్జెట్లో పెంచాలి. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ పరిధిలో ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేతుల్లో ఉన్నాయి. ఇవన్నీ చేయొచ్చు, అవలీలగా చేయొచ్చు. అంటే తన చేతుల్లో ఉన్నటినేమో చేయటం లేదు. తన చేతుల్లో లేనటువంటి రాజ్యాంగ సవరణ గురించి కేంద్రం దగ్గరికి పొమ్మని చెప్పి ప్రజల యొక్క మొత్తం ప్రజలందరినీ డైవర్ట్ చేసి మోసం చేసే ప్రక్రియకి ఇటువరకు కూడా మోసం చేసింది. దాదాపు 78 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూనే వస్తుంది. మళ్ళీ ఇప్పుడైనా మార్పు వచ్చిందేమో, ఏమైనా రియలైజేషన్ వచ్చిందేమో అనుకుంటే మళ్ళీ మోసం చేయటానికే మళ్ళీ ఇప్పుడు నడుము చుట్టింది.